బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దేవహూతి భర్త అయిన కర్దమ ప్రజాపతి బ్రహ్మదేవుని నీడ నుండి జన్మించాడు. తర్వాత ఈ జగత్తు బ్రహ్మదేవుడి దేహం మరియు మనస్సు నుండి పుట్టింది అని చెప్పి మైత్రేయ మహర్షి ఇలా అన్నాడు: విదురా, సరస్వతీదేవి సౌందర్యం బ్రహ్మదేవుణ్ణి ఆకర్షించింది. కానీ ఆమెకు ఎలాంటి కోరిక లేదని, బ్రహ్మదేవుడే మోహపరవశుడయ్యాడని మేము విన్నాం. తమ తండ్రి మనస్సు అలా అధర్మమందు లగ్నమైపోవటాన్ని బ్రహ్మదేవుని పుత్రులైన మరీచి మొదలైన మహర్షులు గమనించారు. తండ్రి తమ మాటను మన్నిస్తాడనే నమ్మకంతో వారు ఆయనను ఇలా నచ్చజెప్పారు: తండ్రి, మీకంటే పూర్వం ఉన్న బ్రహ్మలు ఏ ఒక్కరూ ఇలాంటి పని చేయలేదు. రాబోయే బ్రహ్మలు కూడా ఇలాంటి పని చెయ్యరు. మీరు సర్వసమర్థులై ఉండి కూడా కామాన్ని నిగ్రహించలేకపోతున్నారు. మీ కూతురునే కామిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం? మీరు లోకాలకు తండ్రి, అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవారు. మీలాంటి వారి ప్రవర్తనను అనుసరించి లోకులు క్షేమాన్ని పొందుతూ ఉంటారు. అందుచేత మీరు చేస్తున్న ఈ పని వల్ల మీ వంటి గొప్ప కీర్తి గలవారికి కూడా అపకీర్తి తప్పక కలుగుతుంది. తస్మై నమో భగవతే యయిదం స్వేన రోచిషా యయిదం స్వేన రోచిషా ఆత్మస్థం వ్యంజయామాస సధర్మం పాతుమర్హతి. భగవంతుడు తన యందు దాగి ఉన్న ఈ జగత్తును సంకల్పమాత్రంతో తన శక్తి నుండి ప్రకటింపజేశాడు. ఆయనకు మేము నమస్కరిస్తున్నాము. ఆయన మాత్రమే ధర్మరక్షణకు సమర్థుడు అన్నారు. తన పుత్రులు ఈ మాటలను విన్న బ్రహ్మగారు తాను చేసిన పనికి సిగ్గుపడి తక్షణమే తన దేహాన్ని విడిచిపెట్టాడు. అధర్మంతో సంబంధం కలిగిన ఆ దేహాన్ని దిక్కులు స్వీకరించాయి. అదే పొగ, మంచుగాను చీకటిగాను అయ్యింది. తర్వాత బ్రహ్మదేవుడు నేను పూర్వంలాగా చక్కని సృష్టిని ఎలా చేయటం అని ఆలోచిస్తుండగా ఆయన 4 ముఖాల నుండి 4 వేదాలు ఆవిర్భవించాయి. అంతేకాదు హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋత్విక్కుల యొక్క కర్మలు, యజ్ఞము మొదలైన వైదిక కర్మలకు సంబంధించిన విస్తారమైన విషయాలు, 4 ఉపవేదాలు, నీతిశాస్త్రము, ధర్మం యొక్క 4 పాదాలు, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలు అనే 4 ఆశ్రమాలు మరియు వాటి ధర్మాలు సృష్టించబడ్డాయి అన్నాడు మైత్రేయ మహర్షి. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు: ఓ తపోనిధి, ప్రజాపతులకు ప్రభువైన బ్రహ్మగారు తన 4 ముఖాల నుండి వేదాలు మొదలైన వాటిని సృష్టించారని మీరు చెప్పారు కదా. అయితే ఆయన ఏ ముఖం నుండి ఏ వేదాన్ని సృష్టించాడో నాకు వివరించండి అన్నాడు. విదురుడి ప్రశ్నకు మైత్రేయ మహర్షి సమాధానాన్ని ఇలా చెప్పసాగాడు: బ్రహ్మదేవుడి తూర్పు ముఖం నుండి ఋగ్వేదము, దక్షిణ ముఖము నుండి యజుర్వేదము, పశ్చిమ ముఖము నుండి సామవేదము, ఆయన ఉత్తర ముఖము నుండి అథర్వవేదము ఆవిర్భవించాయి. ఇన్ని ఆవిర్భవించాయి. ఇవన్నీ కూడా అంటే యజ్ఞానికి హోత, అధ్వర్యుడు, ఉద్ఘాత, బ్రహ్మ అనేటువంటి 4 ఋత్విక్కులు ఉంటారు కదా. హోత పఠించే ఋగ్వేదంలోని
దేవతాస్తుతి అయినటువంటి శాస్త్రము బ్రహ్మగారి తూర్పు ముఖం నుండి ఆవిర్భవించింది. అధ్వర్యుడి కర్మ అయినటువంటి యజ్ఞము ఆయన దక్షిణ ముఖం నుండి పుట్టింది. ఉద్గాత దేవతలను స్తుతిస్తూ చేసే సామగానము అనబడే స్తుతిస్తోమము ఆయన పశ్చిమ ముఖం నుండి పుట్టింది. మరియు యజ్ఞంలో బ్రహ్మగారు చేసే కర్మ ఆయన ప్రాయశ్చిత్తము ఆయన ఉత్తర ముఖం నుండి పుట్టింది. తర్వాత బ్రహ్మదేవుడు తన తూర్పు ముఖం నుండి ఆయుర్వేదాన్ని, దక్షిణ ముఖం నుండి ధనుర్వేదాన్ని అంటే యుద్ధశాస్త్రాన్ని, పశ్చిమ ముఖం నుండి గాంధర్వ వేదాన్ని, సంగీత శాస్త్రాన్ని, ఉత్తర ముఖం నుండి స్థాపత్య వేదాన్ని అంటే శిల్పశాస్త్రాన్ని సృష్టించాడు. తన అన్ని ముఖాల నుండి 5వ వేదంగా చెప్పబడే ఇతిహాసాలను, పురాణాలను సృష్టించాడు. ఆయన తన తూర్పు ముఖం నుండి షోడశి ఉక్తము అనేటువంటి యాగాలను, దక్షిణ ముఖం నుండి అగ్నిచయనము, అగ్నిష్టోమము అనేటువంటి యాగాలను, పశ్చిమ ముఖం నుండి ఆప్తోర్యామ, అతిరాత్ర యాగాలను, ఉత్తర ముఖం నుండి గోసవ, వాజపేజాయి యాగాలను సృష్టించాడు. తర్వాత ఆయన తన 4 ముఖాల నుండి అదే వరుసలో విద్య, దానం, తపస్సు, సత్యము అనే 4 పాదాలు కలిగిన ధర్మాన్ని, బ్రహ్మచర్యము, గార్హస్థ్య, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి 4 ఆశ్రమాలను, వాటి యొక్క వృత్తులను సృష్టించాడు. బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మచారి ఉపనయనం పూర్తయిన తర్వాత 3 రోజుల పాటు సావిత్రమనేటువంటి వ్రతాన్ని చేయాలి. సంవత్సర కాలం పాటు ప్రాజాపత్య వ్రతం చేయాలి. వేదం పూర్తి అయ్యే వరకు బ్రహ్మమనే వ్రతాన్ని, తను జీవించి ఉన్నంతకాలం బృహత్ అనే వ్రతాన్ని చేయాలి. ఈ 4 వృత్తుల బ్రహ్మచర్యాశ్రమానికి సంబంధించినవి. గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా ఉన్నాయి. గృహస్థాశ్రమ ధర్మంలో వార్త, సంచయము, శాలీనము, శిలోంచము అనేవి వృత్తులు. పంటలను పండించటము, అటువంటి జీవనోపాయాన్ని వార్త అంటారు. యజ్ఞయాగాది వైదిక కర్మల్లో ఉపయోగించే సాధనాలను కూడబెట్టుకోవటం ద్వారా జీవనోపాధి పొందటాన్ని సంచయము అంటారు. యాచించకుండా లభించిన దానితోనే జీవించటాన్ని శాలీనం అంటారు. పంటను కోసిన తరువాత అక్కడ నేలపై పడి ఉన్న గింజలను, ధాన్యము విక్రయించే స్థలాల్లో నేలపై పడి మిగిలిపోయిన గింజలను ఏరుకొని వాటితో జీవించటాన్ని శిలోంచము అంటారు. ఈ 4 వృత్తుల గృహస్థాశ్రమానికి సంబంధించినవి. For more videos like this, subscribe Big TV channel.